నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, వచ్చే నెల ఎలక్షన్స్. ఇప్పుడు ఇక్కడ పర్సన్స్ ఉన్నాయి, 3 పోటీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఈ 3 పోటీలలో ఎవరు మీకు అంటే మాకు అందుబాటులో ఉంటాయి సార్? ఇప్పుడు అందరూ సమానమే. ఎందుకంటే రాజకీయ నాయకులంతా ఒకటే, వాళ్ళు అన్నీ చేసినా మళ్ళీ ఒకటిగా ఉంటారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు టీఆర్ఎస్ సింపదకు వేస్తే వేయచ్చు. ఇప్పుడు నవీన్ యాదవ్ నిలబడ్డాడు కాబట్టి ఆయన కూడా కాంగ్రెస్ తరపు నుంచి ఓట్లు వేస్తారు సార్. బీజేపీ కూడా అంతే. ఏది వస్తుంది అనేది మనం చెప్పలేం. అంటే హోప్ మాత్రం ఇది అది అని ఎట్లా చెప్పగలుగుతాం మనం? పలానా పార్టీ వస్తుందని అన్నీ బరాబరు ఈక్వల్ ఉన్నాయి ఇప్పుడు. మరి అది విన్నారా? కానీ పక్కా ఇది వస్తుందని చెప్పలేం సార్. ప్రజల అభిప్రాయాలు కూడా ఎలా ఉన్నాయో ఏం కథో మనకు తెలియదు. ఇప్పుడు కొంతమంది బీజేపీ అంటారు, కొంతమంది టీఆర్ఎస్ అంటారు, కొంతమంది మన కాంగ్రెస్ అంటారు. ఈ 3 పార్టీలలో ఏ పార్టీకి ఎంత ఉన్నదో తెలియదు. మరి ఇప్పుడు రూలింగ్ ఏంటంటే కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఓట్లు ఎక్కువ పడితే పడవచ్చు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి తరుణంలో ఎవరు గెలవబోయే ఆలోచన ఉన్నది? ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇప్పుడు రావచ్చండి, ఈయన మన నవీన్ యాదవ్ రావచ్చు. ఎందుకంటే వాళ్ళు స్థానికంగా ఇక్కడే కదా, దాని దిక్కేది వాళ్ళు రావచ్చు. 100% ఆయన రావచ్చు. నవీన్ యాదవ్ గారు 100% రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడనే స్థానికులు. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి మేము పెద్దగా అయిపోయినాం, వాళ్ళు పెద్దగా అయిపోయారు. అట్లా ఇప్పుడు మేము మా ఏజ్ 60, మా డాడీ ఏజ్ 70, 80 అట్లా. అంటే వాళ్ళు కూడా ఇక్కడనే ప్రాపర్. ఈరోజు కాదు, ఫస్ట్ నుంచి వాళ్ళు ఇక్కడనే. అతనే గెలవాలనుకో గెలుస్తాడు. 100% గెలుస్తాడు. మంచి యంగ్ బాయ్, మంచి పని చేస్తాడు, వర్క్ చేస్తాడు మంచిగా. ఉప ఎన్నికలు వచ్చేసినాయి కదా. అవునండి. ఈ 3 పోటీలలో ఎవరు గెలివే ఆలోచనలు ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? నవీన్ యాదవ్ గెలుస్తాడండి. ఎలా అనుకున్నారు? ఎలా అనుకున్నామంటే ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదండి. 10 years నుంచి మా కృష్ణానగర్లో ఏం డెవలప్మెంట్ లేదు. రోడ్స్ అట్లనే ఉన్నాయి, నాలలు, డ్రైనేజ్ ఓవర్ఫ్లోయింగ్, ఈ కంప్లైంట్స్ మేము చాలా టాలరేట్ చేసినామండి. ఇంకా మేము ఇప్పుడు చేంజ్ కావాలని అనుకుంటున్నాము. ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉంది 100%. అందు గురించే నవీన్ యాదవ్కి మేము ఆయన గెలుస్తాడని అనుకుంటున్నాను. గెలుస్తాడు పక్కా, ఆయన 100% గెలుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నాలా ఇష్యూ చూడండి మీరు, ఎవరు పట్టించుకోలే. ఆ నాలా ఇష్యూ బి బ్లాక్లో చిన్న పిల్లలు పడిపోతున్నారు. ఎవరు ఒక మనిషి రాలే బీఆర్ఎస్ నుంచి. ఒక మనిషి వచ్చి మాట్లాడలే, ఏం అది కనుక్కోలేదు ఎట్లా ఉంది సిచ్యువేషన్ కాలనీలో అని ఎవరు పట్టించుకోలే 10 years నుంచి. ఇప్పుడేమో మాటలు బాగా మాట్లాడుతున్నారు, కానీ అప్పుడు ఎవరు వచ్చిండు ఇక్కడ? ఎవరు రాలేదు. ఇప్పుడైతే మా కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్లు వచ్చినారు, అమౌంట్ కూడా వాళ్ళు శాంక్షన్ చేసినారు, పనులు కూడా నడుస్తున్నాయి, రోడ్లు కూడా వేస్తున్నారు. డెవలప్మెంట్ కనిపిస్తుంది మాకు ఇప్పుడు. అందు గురించి కృష్ణానగర్ ప్రజలందరూ ఇప్పుడు నవీన్ యాదవ్కి ఓటు వేస్తారండి. ఇది అయితే 100% ఈ ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఓన్లీ శిలాపలక కిందికే సంబంధించింది, వాళ్ళు డెవలప్మెంట్స్ ఏం లేవని వాళ్ళు అంటున్నారు. ఎవరు? ఇప్పుడు ఓన్లీ వాళ్ళు ఓట్ల కోసం వచ్చి వాళ్ళు చేసింది, డెవలప్మెంట్ చేసింది టీఆర్ఎస్ వాళ్ళని అంటున్నారు. సరే అండి, ఒక నిమిషం మనం ఆలోచించుకుందాము. ఓట్ల గురించే వస్తున్నారేమో వాళ్ళు, కానీ ఓట్లు అంటే వీళ్ళకి ఓట్లు అవసరం లేకుండేనా? ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు వీళ్ళు మా ఓటు అవసరం లేకుండేనా వీళ్ళకి? అంటే వాళ్ళు మాకు అంత దిగుజారినట్టు చూసినారా కృష్ణానగర్ని? ఇప్పుడు వాళ్ళు ఓటు గురించి వస్తున్నారు, ఓకే నిజం, ఓటు గురించి వస్తున్నారు, కానీ పని చేస్తున్నారు కదా, గ్రౌండ్లో పని నడుస్తుంది కదా. అది నమ్మాలా మేము? లేకుంటే 10 సంవత్సరాల నుంచి వీళ్ళు పని చేయలే, వీళ్ళకి ఓటు మా అవసరం లేదు అని మీరు అనుకుంటున్నారు. సరే, ఓటు అవసరం లేదు వాళ్ళకంటే వాళ్ళకి ఎందుకు ఓటు వేయాలి? మళ్ళీ వాళ్ళు రావాలి, ఏదైనా చెప్పాలి కదా, హామీ ఇవ్వాలి, ఏదైనా చేయాలి కదా. ఎప్పుడన్నా చేసినా మీరు ఏమైనా ఉంటే చూపించండి మాకు. ఎప్పుడు ఎవరు ఏం రాలేదు, మేము ఇది చేస్తామని చెప్పలేదు, హామీ కూడా ఇవ్వలే మాకు. కనీసం పబ్లిక్కి హామీ ఇవ్వాలి, మేము చేస్తాం, ఇది అయిందని హామీ ఇవ్వాలి ఎవరన్నా. 10 సంవత్సరం వాళ్ళ పరిపాలనలో ఏం చేయలే వాళ్ళు. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఓటు గురించి చేస్తున్నారంటే అవును, అందరూ ఓటు గురించే చేస్తారు పని. ఎవరు ఓటు గురించి ఎవరు పని చేయరు?
వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలక్ట్ అయినారు ఓటు గురించే, ఓటుతోనే వాళ్ళు ఎలక్ట్ అయినారు. మరి పని చేస్తేనే వాళ్ళకి ఓటు ఇస్తారు, పని చేస్తున్నారు ఓటు ఇస్తారు వాళ్ళకి.